ఈ బుక్కులో పుస్తకాలు హ్యాండ్లో చూసినట్టుందే. అవును, నాకు చూసినట్టే ఉంది. ఏటమ్మా, ఓ పాలి నీ మొహమిట చూయించు. ఓరోరోరోరి, ఇదేంటి భూమే? రాజావారి మనవరాలు, కోటీశ్వరరాలి వారసురాలు. కో అంటే కొండ మీద కోతిని కూడా కొనేయగలదు. కారెక్కితే కాలేజీలోనే కాలెట్టే అమ్మగారు నీతో పాటు నాతో పాటు వీళ్ళందరితో పాటు షేరింగ్ ఆటో ఎక్కేసినదేటే. భూలోకం ఏమైపోవాలే భూమే? ఏటమ్మో ముఖం సాటు నెట్టుకొని కూకున్నావు? కారేమైనా తమ్ముడు? కార్ ఎక్కడికి పోతుంది? నేనే ఈ పూర్ పీపుల్ అసలు ఇలాంటి డర్టీ షేరింగ్ ఆటోస్లో ఎలా అడ్జస్ట్ అయిపోతారో తెలుసుకుందామని షేరింగ్ ఆటో ఎక్కాను. మా అమ్మకి నానమ్మకు తెలిస్తే నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, అలగా జనంతో కలిసి ఆటో ఎక్కడవేంటని చాలా ఫీల్ అయిపోతారు తెలుసా? అబ్బో, సానా ఫీలింగ్ అయిపోతారు. నిన్న చూసినాగా మీ ఫీలింగు, మీ అమ్మ ఫీలింగు, ఆ శేషమ్మ ఫీలింగు. కారు ఎక్కబోతే ఎగ్గిరి తన్ని ఆటోలో బొమ్మనుంటారు. ఏదో బిల్డప్లు ఎందుకు ఇస్తావే? షడప్, పళ్ళు రాల్తాయి. నిన్న మాటారు వాళ్ళ అమ్మ రాలగొట్టిన సాలేదా? నన్ను రాలగొట్టమంటావా ఏటి? నీలాంటి వాళ్ళ పక్కన కూర్చుంటే నా స్టేటస్ ఏమైపోవాలి? బో, నీకే ఉన్నది టేటస్. నీ టేటస్ అంతా నిన్ననే తుస్సు మళ్ళా. కొండమ్మా, నువ్వు ఊరుకోయి. ఏంటిది? దూరం కూర్చో. ఏందమ్మో జమీందారుల పిల్లలకి పెద్ద పొడి ఇంకొడుతున్నావు? అందరెక్కి ఆటోలు ఎక్కితే తగలకుండా ఉంటారా? అంత బలిపే ఉంటే సొంత కారు కొనుక్కొని రావాలి. ఓవరాక్షన్ ఎందుకని ఇటొచ్చి కూసో. ఇగో అమ్మ, ఓ పాలు పాపని తీసుకో. ఏంటిది? జరా పిల్లని పట్టుకో, ఊపిరి ఆడక ఏడుస్తుంది. ఏడిస్తే దిగిపో, నాకిస్తావేంటి? చెప్పింది విన్నావుగా, పార తీసుకొని గడ్డి క్లీన్ చేయి. మిస్టర్ ప్రిన్సిపల్, మా ఇంట్లో నాకు మా నాన్నమ్మకి చిన్న క్లాష్ వచ్చింది. అంత మాత్రాన నేను రాజా రావ్ బహదూర్ గారి వారసురాల్ని కాకుండా పోతానా? ఈ కాలేజ్ చైర్పర్సన్ ముక్తాదేవి మనవరాల్ని కాకుండా పోతానా? మా నాన్నమ్మ ఇప్పుడు కోపంలో ఉంది. రేపు కోపం తగ్గిపోయాక నిమిషాల మీద నీ పోస్ట్ పీకించేస్తాను. ప్రిన్సిపల్ సారు, ఇదెంత మాట అనేసినది? కూరలు పీకిన పాము బుస్సలు కొడుతుంది. ఇంకా పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఎలా అమ్మడు? ప్రిన్సిపల్ని ఎదిరించి మాట్లాడితే పనిష్మెంట్ ఇవ్వమని ఇందాకే మేడం గారు చెప్పెళ్ళారు. మర్చిపోయారా సార్? నేనెలా మర్చిపోతాను? ఇన్నాళ్లకు నాకు అద్భుతమైన అవకాశం దొరికింది. అంత తేలిగ్గా వదిలిపెడతానా? మరి పనిష్మెంట్ ఏమిస్తారు మాటారు? కాలేజీ గార్డెన్లో 10 రౌండ్లు వేసి రావాలి. అప్పుడే నందికకు క్లాస్ రూమ్లో ఎంట్రీ. నథింగ్ డూయింగ్. నా వల్ల కాదు సార్. 10 రౌండ్లు వీలు కదా? నా వల్ల కాదు. అయితే 20 రౌండ్లు ఫిక్స్. కొండమ్మ, రౌండ్స్ లెక్క పెట్టే బాధ్యత నీది. అట్టాగే మాటారు. సుబ్బు, అనన్య వీడియో తీసే పని మీది. భూమి, నందిక ఎక్కువ మాట్లాడితే ముక్తాదేవి గారికి ఫోన్ చేసి
కంప్లైంట్ చేసే బాధ్యత నీది. ఓకేనా? ఎంజాయ్ ఇట్. దామ్మ దా దా భూమి గుండ్రముగా ఉండును, కాలేజీ విశాలముగా ఉండును. నువ్వు గాని 20 రౌండులు తిరిగితే నీకు బాగా ఉండును. ఒకటి. అబ్బా పరిగెట్టు పరిగెట్టు పరిగెత్తమ్మా పరిగెత్తు. మాటల్లోనే కాదు పరిగెత్తడంలో కూడా స్పీడ్ ఉండాలా. పరిగెత్తమ్మా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఆయ్ టూ రౌండ్స్. 2 రౌండ్లా? పద పద. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఇదిగిదిగో. ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి? ఓసాయ్ ఇప్పుడు దాకా ఎన్ని రౌండ్లు అయ్యాయే? మాయా నీయా? కుట్టనంటేనా నావే కొండ ముచ్చుదానా. ఎన్నయ్యాయి కొండమ్మా? లెక్కెట్టిన పేలాలన్నీ తినేసిన భూమి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా? ఎట్టా ఏమున్నది, ఈసారి తినకుండా లెక్కెడతాను. మళ్ళా నువ్వు మొదటి నుంచి లగెత్తు. వాట్? మొదటి నుంచా? స్టార్ట్. తిరుగు తిరుగు. నా వల్ల కాదు. ఏం చేస్తారో చేసుకోండి. నేను వీడియో తీస్తాను. ఆల్రెడీ నువ్వు తిట్టినట్టు ఎక్స్ట్రా బూతులు చేరుస్తాం. మా ముగ్ధదేవమ్మ గారికి ఫోన్ చేద్దాం. నాను అమ్మగారికి సాక్ష్యం చెప్తాను. మీ అందరి సంగతి తర్వాత చెప్తానే. మే ఇప్పుడు నీ సంగతి ఏందో చూసుకో. ఈసారైనా కరెక్ట్ గా కౌంట్ చేస్తావా? నీ మీదొట్టినందుకమ్మా ఈసారి కరెక్ట్గానే లెక్కెడతా. తిరుగు తిరుగు. ఫాస్ట్ ఫాస్ట్. ఇది తినకు. ఆ, పరిగెత్తు పరిగెత్తు.